దేవుని ప్రజవే, గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడిన వాడవే, ఐగుప్తు అనే పాపదాస్యము నుండి విమోచింపబడిన వాడవే, దేవుని సొత్తైన ప్రజవే, ఆయన కొరకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వాడవే, జీవము గల దేవుని సంఘములో ఉన్న వాడవే, క్రీస్తు అనే ద్రాక్ష వల్లితో అంటుకట్టబడిన వ్యక్తివే. ఎందుకు ఎండిపోయావు బ్రదర్? ఎందుకు నీలో జీవము లేదు? నీ మాటలో జీవముందా? నీ ప్రార్థనలో జీవముందా? నీ భక్తిలో జీవముందా? నీ ఆధ్యాత్మిక మనుగడలో జీవముందా? మరి జీవం ఉంటే ఎండిపోవుగా. నీ ఆధ్యాత్మిక స్థితి ఈరోజు ఎండిపోవటానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఏమని చెప్తావు? జీవమై ఉన్న క్రీస్తుని నువ్వు ఆస్వాదించుకోలేకపోతున్నావు. జీవమై ఉన్న క్రీస్తుని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆ జీవమై ఉన్న క్రీస్తుని నీవు అనుభవించలేకే కేవలం ఎండిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. ఎండిన తీగలను ద్రాక్ష వల్లిలో ఉంచుతాడా? ఉంచడుగా. ఫలింపని ప్రతి తీగ ద్రాక్ష వల్లిలోండి తీసి బయట పారవేయబడుతుందిగా, అది అగ్ని చేత కాల్చబడుతుందిగా. నీవు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు బ్రదర్. నీవు భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, సమర్పణలో, వైరాగ్యములో, దేవునితో సత్సంబంధములో టోటలీ నిశ్చయమైపోయావు, ఎండిపోయావు. అయినా ఎందుకో కనికర పూర్ణుడైన దేవుడు, వాత్సల్య సంపూర్ణుడు, ద్రాక్షవల్లి అయిన ఆయనలో నుండి ఇంకా నిన్నెందుకు ఆయన వేరు చేయలేదు, అగ్నికి అప్పగించలేదు. అందుకు నీవు దేవునికి స్తుతులు అర్పించవలసిన వాడవై ఉన్నావు.